ఎందుకంటే ఎప్పుడే కానీ తొందరపడే అవసరం నాకు లేదు, మీకు లేదు. చాలా నిన్న నుంచి చాలా అంటే చాలా నేను కూడా పోయించిన తర్వాత రాత్రి 12 కూడా వండనీయలే ఉన్నాను. కానీ ఉంటే ఎవరు బాధ వాళ్ళకు ఉంటాయి. మా నాయకుడు పోతే మాకైతే ఏంటనే ఉంటుంది. నిజంగా కూడా కాంగ్రెస్లో మీకు తెలుసు, నేను కూడా ఆలోచించిన అందులో పోయిన తర్వాత ఆ గ్రూప్ ఈ గ్రూప్ రేపు పెద్ద నేను అడ్జస్ట్ చేయగలుగుతా, ఏదైనా మన నాయకులతో చెప్పుకోగలుగుతా అనేది నాకు కూడా ఆలోచన ఉంది. ఏదైనా కాదు మన పోయినాక రేపు ఎంపీటీసీ అడితే వాళ్ళు ఎంపీటీసీ ఆడుతారు. అక్కడ జడ్పీటీసీ ఒకటే ఉంది, ఇద్దరిలో పంచాలి ఆలోచన లేదు. ఒక కార్పొరేట్ అంటే ఇద్దరు పంచాలు, ఇద్దరు పంచాలు. ఇవన్నీ కూడా నేను ఆలోచన అంత ఈజీగా ఏదో మనం పాటించడం అయిపోయేదాన్ని కాదు. అంత ఈజీగా మన కార్యకర్తలు మన నాయకులు మనం కాపాడుకునే బాధ్యత మనకు. 5 ఏళ్ళకు ఆశ ఉంటుంది. నేను లీడర్ కావాలి, ఎవరికి అవకాశం దొరికితే మనోడు మన పార్టీ అనేది అనేది ఆశ ఉంటుంది. ఇలా కమిటీ అయిన తర్వాత కొంచెం ఇబ్బందులు ఉంటాయి. నేను చాలా మంది నన్ను అడిగినారు, అలా మీరు ఆ పార్టీలో పోతే రేపటి మా పదవులు కట్టేదాన్ని. నిజంగానే అది ఉంటుంది. అలా పోయినాక పదవులు ఊడిపోయేది తెల్లారి పెద్దపోయింది. అలా పదవులు ఉంటాయి తప్పనిసరి. ఏ పార్టీకి పోతే ఆ పార్టీకి ఉండే బాధ్యత ఉంటుంది. అందుకని దయచేసి మనం అందరం ఏ విధంగా అయితే మీరు మాట ఉన్నారో రేపు కూడా ఆ మాటలు ఉండాలి. మీరు అందరూ కూడా ఈ బలం ఏంటంటే సూచించిన బాధ్యత. ఏదో నేను నా పేరు మాట గురించి మీ పని గురించి మాట్లాడలేదు. రేపు మన రంగంలో ఈ రంగంలో ఇది ఇప్పటిదాన్ని ఉండాలి. మనం ఆ పట్టుదల ఉంటేనే నిజంగానే రంగం సాధించుకున్నాను అనేది ఉంటుంది. మన క్యాండిడేట్ పార్టీ కూడా అనేది మన కాన్స్టిట్యూన్సీ ఉందంటే కొంత పార్టీ ముఖ్యం ఉంటుంది, కొంత క్యాండిడేట్ ఉంటుంది, కొంత నాయకులు. మీ అందరి బలాలు నేను 4 మాటలు గెలవదు. ఒక్కసారి కాదు 4 మాటలు ఏంటో కూడా మంచి మెజార్టీతో గెలిచినాం. 15 ఆశయాలు గెలవదే మనం మంచి మెజార్టీతో గెలిచినాం. అందుకని ఈరోజు ఎప్పుడైనా కానీ ఏ నాయకుడు కూడా ఆలోచిస్తారు. నేనే చాలా మంది మాట్లాడితే కూడా నేను వాళ్ళకి సమాధానం చెప్పడం జరిగింది. ఏదన్నా మా నాయకుడు కార్యకర్తల కూర్చొని ఆలోచిస్తాం అని చెప్పినాం. నేను కూడా ఆలోచిస్తా, ఏం చేయాలని ఆలోచించుకొని అలా మీతో నిర్ణయం తీసుకొని మనం ముందుకు అవసరం ఉంటుంది. నేను అనుకుంటాను ఇంచుమించు మీరు అందరూ అనుకున్నట్టుగానే జరుగుతాయి. అలాంటి జరగాలని నేను కూడా కోరుకుంటాను. మీకు ఇబ్బంది పెట్టి నేను కూడా అవసరం లేదు, మీకు ఇబ్బంది పెట్టాలని నాకు అవసరం లేదు. ఎందుకంటే ఇంతమంది ఇబ్బంది పెట్టుకొని పోతే నాకు కూడా నష్టం జరుగుతారని నాకు